Hello, crickmates. Welcome back to the channel. Another bad day for our team India. ఈ రోజు ఎండింగ్ చూసేసరికి మనం 128కి 5 వికెట్లు కోల్పోయాం. సో అసలు ఈ రోజు మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారనేది చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో శ్రవణ్, ఇలా బీజీటీ టెస్ట్ డే 2 జరిగింది. చూసాం. ఫస్ట్ సెషన్ లో లాంబిషేన్, మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరు వెళ్ళిపోయా కూడా సెకండ్ సెషన్ లో ట్రావిస్ హెడ్ విజృంభించాడు. తన సెంచరీతోని మొత్తం మన అందరి మైండ్ లో బ్లాక్ అయిపోయింది. సో వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి నువ్వేమంటావు? ట్రావెల్స్ హెడ్ ఇండియాకి అగేన్స్ట్ ట్రావెల్స్ హెడ్ కి అది న్యాప్ ఉంది. ఎందుకంటే మనం వరల్డ్ కప్ లో చూసాం, 23 వరల్డ్ కప్ లో, అండ్ మన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఇండియాకి అగేన్స్ట్ గా స్కోర్ చేయడం, ఐ థింక్ హీ లవ్స్ ఇట్. అండ్ హీస్ ద లోకల్ బాయ్, అడిలైడ్ లోకల్ బాయ్ ట్రావెల్స్ హెడ్. సో క్రౌడ్ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. అండ్ అతను అతను అనే కంటే నన్ను అడిగితే మన బౌలర్స్ అంత రిధమ్ లో కనపడలేదు. స్టంప్ లైన్ లో బాల్ వేయలేదు మనోళ్ళు. అవుట్ సైడ్ ది మన ఆఫ్ లైన్ స్టంప్ చాలా మిస్ అయ్యారు. విడ్త్ ఇచ్చి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసి కొట్టేలాగా చేశారు. దట్ వాజ్ అండ్ బుమ్రా ఫస్ట్ స్పెల్ లో చాలా బాగా వేశాడు. డే ఫస్ట్ స్పెల్ లో చాలా మంచిగా వేసాడు. వచ్చి రాగానే హీ గాట్ మెక్స్విని. వచ్చి రాగానే హీ గాట్ మెక్స్విని. అండ్ కొన్ని బాల్స్ తర్వాత స్టీవ్ స్మిత్, హీ ఆల్సో గాట్ స్టీవ్ స్మిత్. దాని తర్వాత ఎప్పుడైతే బుమ్రా స్పెల్ ఆపేసి మన మిగతా వాళ్ళు వేసారో, నితీష్ రెడ్డి కానీ, సిరాజ్ కానీ, యాక్చువల్లీ హర్షిత్ రాణా అందరికంటే అవుట్ ఆఫ్ టచ్ లో ఉన్నట్టు కనపడింది హర్షిత్ రాణా బౌలింగ్. అండ్ ఒకటే ఓవర్ లో దగ్గర దగ్గర 25 రన్స్ ఏమో కన్సిడర్ చేస్తారు. 4 4 5 4 వెళ్ళినాయి ఒక ఓవర్. అందరికంటే అవుట్ ఆఫ్ ఫామ్ లో కనపడింది హర్షిత్ రాణా. అండ్ విచ్ ట్రిగర్డ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ లాబిషేన్ అండ్ ట్రావెస్ హెడ్. మంచి పార్ట్నర్షిప్, మిడిల్ ఆర్డర్ లో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళకి. ఆ పార్ట్నర్షిప్ వాళ్ళని థర్డ్ గేర్ లో పెట్టి రయ్యని దూసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఆగలేదు అక్కడ. సో అసలు కంట్రోల్ లేదు. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్, రోహిత్ శర్మ సిమ్ క్లూలెస్. ప్రతిసారి ఇదే అవుతుంది రోహిత్ శర్మ దగ్గర నుంచి. ఎప్పుడైతే ఎప్పుడైతే మన చేతుల్లోంచి జారిపోతుందో అనిపిస్తుందో, రోహిత్ శర్మ విల్ బికమ్ క్లూలెస్. అండ్ ఏం చేయాలో అర్థం కాదు. అదొకటి కొంచెం అదొక కన్సర్న్ ఉంది రోహిత్ శర్మ కెప్టెన్సీతోని. అండ్ అదే కనపడింది ఇవాళ కూడా, క్లూలెస్. అండ్ లక్కీ నితీష్ రెడ్డి గాట్ లాభిషన్. అది కూడా మంచి షార్ప్ క్యాచ్ జైస్వాల్ నుంచి. సో జైస్వాల్ వికెట్ పడిన తర్వాత, జైస్వాల్ అంటున్నా, లాభిషన్ వికెట్ పడిన తర్వాత, అండ్ దాని తర్వాత నీకు మా పార్ట్నర్షిప్స్ ఎక్కడ బిల్డ్ అవ్వలేదు. కానీ ట్రావెల్స్ హెడ్ ఒక ఎండ్లో నిల్చొని కొడతానే ఉన్నాడు ఆగకుండా. ఎందుకంటే ఇంకా వికెట్ ఆగదు, వికెట్స్ పడతానే ఉంటాయి అన్నట్టుగా ఆడేశాడు. బట్ కొంతసేపు మార్ష్ నిల్చున్నాడు ఒక ఎండ్లో. కానీ ఆఫ్టర్ దట్ సెంచరీ ఫ్రమ్ ట్రావెల్స్ హెడ్, మార్ష్ అవుట్ అయిపోయాడు. తర్వాత వాళ్ళు లైన్ కట్టారు. కానీ ట్రావెల్స్ హెడ్ సెంచరీ అనేది, దట్స్ ది డిఫరెన్స్. ఒకటి స్టార్క్ అండ్ ట్రావెల్స్ హెడ్. దీస్ బోత్ ఆర్ డిఫరెన్స్ ఇన్ ఇండియన్ ఇన్నింగ్స్ అండ్ ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్. వాళ్ళు థర్డ్ సెషన్ వరకు వచ్చారు. థర్డ్ సెషన్ లో దట్ వాజ్ ఎండ్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్. అండ్ మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు. మన వాళ్ళ బ్యాటింగ్ కూడా చూస్తే అందరూ 20 ఒక 20 రన్స్ డిఫరెన్స్ లోనే అందరూ ఒకరి తర్వాత ఒకరు మెల్లగా వెళ్ళిపోతూనే ఉన్నారు. సో మన వాళ్ళ బ్యాటింగ్ గురించి ఏమంటుంది? అదే కన్సర్న్. మనకి బ్యాటింగ్, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, ఇండియా బ్యాటింగ్ అనేది కరెక్ట్ గా లేదు, ఫామ్ లో ఎవరు లేరు. అది ఎప్పటి నుంచో ఉంది. కానీ మనకి విన్స్ వచ్చే వరకు, ఎప్పుడైతే మనం గెలుస్తున్నారో, వి డిడ్ంట్ లుక్ ఎట్. మనం చూడలేదు అడిది. మన టీం కి స్పిన్ ఆడడం రావట్లేదు, దాన్ని చూడలేదు మనం. మన ప్లేయర్స్ కి ఇప్పుడు ఆ ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో పింక్ బాల్ తో ఆడడం రావట్లేదు. ఇప్పుడు ఇది గెలిచి ఉంటే, ఒకవేళ ఏదో ఒక మిరాకిల్ జరిగి ఒక ప్లేయర్ ఆడి గెలిచేసి ఉంటే, వి డోంట్ లుక్ ఇన్ టు ఇట్. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కన్సర్న్ మనం మర్చిపోతాం, దాన్ని పట్టించుకోకుండా పక్కకు పెట్టేసాం. గెలిచేమో అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే మనం గెలుస్తున్నాము, వీళ్ళు ఇలానే ఆడితే, వీళ్ళు ఇలా ఆడినా కూడా మన వాళ్ళు గెలుస్తున్నారన్న ఒక ధీమతో ఉండరు.
దాన్ని ఫస్ట్ అదొక మ్యాచ్ లో ఇప్పుడు కన్సర్న్ అన్న సంగతి మర్చిపోతారు. ఫస్ట్ మ్యాచ్ లో ఇప్పుడు ఒక ఇన్నింగ్స్ 150 కొట్టిరు, సెకండ్ ఇన్నింగ్స్ కంబ్యాక్ చేశారు, దట్స్ గుడ్. కానీ మళ్ళీ ఇక్కడ రెండు ఇన్నింగ్స్ సేమ్ అయిపోయింది. అదే అవును. అది రిపీట్ అవుతుంది. మనం ఎప్పటి నుంచో తల బాదుకొని చెప్పేది ఒకటే, కోహ్లీ అండ్ రోహిత్ ఆడాలి, ఇద్దరు నిల్చొని ఆడాలి. వాళ్ళు ఆడకపోతే ఈ సిరీస్ గెలవడం అనేది చాలా కష్టం. ఇది మెయిన్ పాయింట్. యా బట్ ఈ కొంచెం సిరీస్ ఈ మ్యాచ్ లో అది అవ్వదు. ఆల్రెడీ రోహిత్ అండ్ కోహ్లీ వెళ్ళిపోయారు పెవిలియన్ కి, పెవిలియన్ అన్ఫార్చునేట్లీ చేరుకున్నారు. అయిపోయింది. అది అవ్వదు. యా అండ్ గిల్ పంత్ అండ్ గిల్ నితీష్ నాకు కుమార్ అంత రెడ్డి. మంచి టచ్ లో కనబడుతున్నా, గిల్ ఎందుకో ఆ ముందుకెళ్ళలేకపోతున్నాడు. ఒక పాయింట్ దగ్గరకు వచ్చి స్టార్ట్ ఇస్తున్నాడు, మంచి స్టార్ట్ వస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా మంచి స్టార్ట్ వచ్చింది గిల్కి, దాన్ని కన్వర్ట్ చేయలేకపోయాడు. ఇప్పుడు మంచి మంచి టచ్ లో కనబడ్డాడు, మంచి రిధమ్ లో కనబడుతున్నాడు, మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేయలేకపోయాడు. అది కొంచెం చూడాలి గిల్ కూడా. అండ్ గిల్ షుడ్ హ్యావ్ స్టూడ్ అప్ ఫస్ట్ స్టార్టింగ్ లో వికెట్స్ అంత ఫాస్ట్ గా పడ్డప్పుడు. బట్ అన్ఫార్చునేట్లీ హీ కుడెంట్ డూ దట్. చూద్దాం మరి ఏమవుతుందో రేపు. అండ్ పంత్ కూడా అండ్ ఆల్సో నెక్స్ట్ నుంచి మన టాప్ ఆర్డర్ కూడా నిజంగానే చాలా కన్సర్న్ ఉన్నది. మన ఇప్పుడున్న బ్యాటింగ్ కన్సర్న్ వల్ల మిడిల్ ఆర్డర్ వాళ్ళు కూడా న్యూ బాల్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వస్తున్నాయి మనకి. అదే మిడిల్ ఆర్డర్ సో న్యూ బాల్ కి కన్సిక్యూటివ్లీ న్యూ బాల్ కి ఎక్స్పోజ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో కన్సర్న్. ఓపెనింగ్ లో జైస్వాల్ ఒక ఎండ్ లో చాలా బాగా ఆడుతున్నాడు నన్ను అడిగితే. యాక్చువల్లీ ఈ ఒక రెండు ఇన్నింగ్స్ లో పోయింది అంతే నన్ను అడిగితే. కానీ ప్రీవియస్ మ్యాచెస్ లో చూసుకుంటే జైస్వాల్ ఇస్ ఓన్లీ వన్ ప్లేయింగ్ ఆ టీమ్ లో. కన్సిస్టెన్సీలో రన్స్ కొట్టేది జైస్వాల్ ఒక్కడే. మిగతా వాళ్ళందరూ 10 ఇన్నింగ్స్ విత్ ఇంక్లూడింగ్ కోహ్లీ అండ్ రోహిత్ 10 ఇన్నింగ్స్ లో ఒక 50, 5 ఇన్నింగ్స్ లో ఒక 50, 8 ఇన్నింగ్స్ లో ఒక 50, ఇలా ఉంది. జైస్వాల్ హ్యాస్ గుడ్ రికార్డ్ నన్ను అడిగితే. లాస్ట్ 10 ఇన్నింగ్స్ లో చూసుకుంటే జైస్వాల్ పుట్ కన్సిస్టెంట్లీ హిజ్ యావరేజ్ ఇస్ ఇన్ 50s యాక్చువల్లీ జైస్వాల్స్. అండ్ జైస్వాల్ ని తప్పట్టికి లేదు, కానీ మిగతా వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఇప్పుడు జైస్వాల్ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం, సెకండ్ ఇన్నింగ్స్ లో జైస్వాల్ కాంట్రిబ్యూషన్ వాజ్ ద కీ ఫర్ అస్. అవును, వాళ్ళిద్దరు అదే పార్ట్నర్షిప్ బిల్డ్ అవడం వల్లనే మనం అంత లీడ్ ఇవ్వగలిగాము. జైస్వాల్ 160 దట్ మేడ్ అవర్ ఇన్నింగ్స్ ఈజీ ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ జైస్వాల్ పర్ఫామ్ చేయలేకపోతే ఇంకా అసలు మనకు పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది. ఎవరు పర్ఫామ్ చేయట్లేదు, అది చూసుకోవాలి. అంటే ఒక్క ప్లేయర్ మీద ఓవర్ డిపెండెంట్. నేను బౌలింగ్ లో కూడా నేను అదే అంటున్నాను, మన బౌలింగ్ లో కూడా వీఆర్ ఓవర్ డిపెండెంట్ ఆన్ బుమ్రా. డిపెండెంట్ ఉండడం తప్పు కాదు, డిపెండ్ అవ్వడం తప్పు కాదు, ఓవర్ డిపెండ్ అవ్వడం తప్పు. అది చూసుకోవాలి మనం. లైక్ బుమ్రా ఒక్కడు వచ్చి వికెట్లు తీసి వెళ్ళాలి అంటే దట్స్ టూ మచ్ వర్క్ లోడ్ ఆన్ హిమ్. అండ్ బుమ్రా మీద పడే ఓవర్లోడ్ వల్ల హీ మైట్ హ్యావ్ ఇంజురీస్. ఈ ఒక్క సిరీస్ వల్ల ఇంజురీస్ రావచ్చు, ఇంత లోడ్ పడుతుంది. ఫస్ట్ మ్యాచ్ లో అందరూ లోడ్ తీసుకున్నారు, అందరూ ఈక్వల్ షేర్ ఆఫ్ లోడ్ తోని, ఈక్వల్ షేర్ ఆఫ్ అండ్ ఆ కన్సిస్టెన్సీ లైన్ అండ్ లెంత్ లో మంచి బౌలింగ్ వేశారు. కానీ ఈ మ్యాచ్ లో అది కనబడలేదు. రెండు ఈ మ్యాచ్ లో బుమ్రానే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో చూసాం తనకు చిన్న క్రాంప్ వచ్చింది, బట్ ఈ మ్యాచ్ లో చిన్న క్రాంప్ వచ్చి సెట్ అయిపోయిందని ప్రతి మ్యాచ్ అలానే అవుతుంది. ఎంత స్ట్రెస్ తీసుకుని అనుకోలేదు మనం. వికెట్ పడాలంటే బుమ్రా రావాలి అన్న దాని మీద వెళ్ళిపోయినాం మనం. దట్స్ టూ కన్సర్న్ అని నన్ను అడిగితే. అది మనం మార్చాలి కొంచెం. షమి లేడు, షమి వస్తే వి కుడ్ హ్యావ్ దట్ సపోర్ట్ బౌలర్ ఫర్ బుమ్రా. చూద్దాం మరి ఎట్లా అవుతుందో. సిరాజ్ సెకండ్ ఇన్నింగ్స్ మన వాళ్ళు ఫస్ట్ ఎంత స్కోర్ చేస్తారు అనేది. ఇప్పుడు పంత్ అండ్ నితీష్ నితీష్ కుమార్ ఎంత రెడ్డి. రేపు ఎంతసేపు ఆడగలుగుతారు, ఎంత స్కోర్ సెట్ చేయగలుగుతారు అనేది చూడాలి. ఐ థింక్ ఒక నితీష్ అండ్ 420, మనకు ఒక 420 స్కోర్ అయినా కావాలి. 420 అనేది చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, చాలా కష్టం ఇప్పుడు 420 స్కోర్ కష్టం. అనేది. మనకి నేను అనుకుంటున్నా ఒక నితీష్ అండ్ పంత్ కలిసి ఒక 180, 190 పార్ట్నర్షిప్ చేయగలిగితే, దట్స్ టూ హెవీ పార్ట్నర్షిప్, పెద్ద పార్ట్నర్షిప్ అది. అండ్ చేయాలి, అది తప్పదు, ఇప్పుడు తప్పని పరిస్థితి అది. లోవర్ మిడిల్ ఆర్డర్ టేలెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేసి, ఇఫ్ దే కుడ్ క్యుములేట్ 50 రన్స్ టుగెదర్, అండ్ వీళ్ళు కలిసి ఒక 160, 170 పార్ట్నర్షిప్ రిషబ్ పంత్ అండ్ నితీష్ చేయగలిగితే,
దట్ కుడ్ బి అండ్ 200-220 పార్ట్నర్షిప్ దాకా వస్తుంది రేపు డే మొత్తం ఆడితే మన వాళ్ళు. అండ్ ఫోర్త్ డేకి కొంచెం పిచ్ కూడా కొంచెం స్లో డౌన్ అవుద్ది, స్పిన్ కి కొంచెం అనుకూలిస్తుంది అప్పటికి. సో ఫోర్త్ డే అశ్విన్ కి హెల్ప్ అవ్వచ్చు, ఫాస్ట్ బౌలర్ కూడా హెల్ప్ అవుతుంది. బుమ్రా అండ్ సిరాజ్ కలిసి స్టార్టింగ్ 2 వికెట్స్ తీసుకుంటే లైక్ ఇఫ్ దే కుడ్ షేర్ ది లోడ్, బుమ్రా అండ్ సిరాజ్ స్టార్టింగ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో మన వాళ్ళు ఒక 210 టార్గెట్ సెట్ చేసి దెన్ వీ కుడ్ హ్యావ్ ఎ స్లైట్ ఛాన్స్. ఇప్పుడైతే మనం వాళ్ళ ఫేవర్ లో మ్యాచ్ పూర్తిగా ఉంది. చూద్దాం మన వాళ్ళు టేబుల్ టర్న్ చేస్తారేమో అని. సో ఇది మా ఒపీనియన్ గైస్ బీజీటీ డే 2 గురించి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇండియా బ్యాటింగ్ లైనప్ లో ఏమేమి చేంజెస్ కావాలి, ఎవరు ఎలా ఆడాలి అనేది ఒకసారి కామెంట్స్ లో మీరు కూడా తెలియజేయండి. సో దిస్ ఈస్ ది ఎండ్ గైస్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్